నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, చార్మి, పూరి జగన్నాథ్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ వచ్చి హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ వస్తుంది. అయితే ఇప్పుడు ఒక పుకార్ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే లైగర్ సినిమా టైంలో చార్మి పూరి జగన్నాథ్‌ని ముంచేసింది. అందుకే ఇప్పుడు ఎక్కువగా కలిసి కనిపియడం లేదు ఇద్దరు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే లావణ్య గారు అంటే పూరి జగన్నాథ్ వైఫ్ వార్నింగ్ ఇచ్చారు చార్మికి దూరంగా ఉండమని తన భర్తకి అని చెప్పేసి అంటున్నారు. సో ఏది అంటే మీరేమంటారు సార్? ఇదంతా ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయి అంటారు? నిజమే అంటారా? అంటే ఇక్కడ చార్మితో పూరి ఎక్కువ కలిసి ఉండడం వల్ల వచ్చిన పుకారు. తర్వాత చార్మిని పూరి ఎంతగా ప్రేమించాడు లేదా అభిమానించాడు అది అందరికీ తెలుసు. మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ స్నేహంలో చూనయ్యారు. ఈ ప్రేమలు దోమలు పక్కన పెట్టినట్టయితే ఆడ మనిషి అయినప్పుడు కూడా స్నేహంలో చూనయ్యారు. ఆలోచనల్లో ఏదో కొంచెం ఒకళ్ళు మెచ్చుకునే విధంగా ప్రవర్తించారు. లేకపోతే ఇన్ని కోట్ల పెట్టుబడితో వ్యాపారం ఎందుకు చేస్తారు? ఆ వ్యాపారంలోకి వ్యాపారంలోకి చార్మిని ఎందుకు ఆహ్వానిస్తారు? అయితే తొలిసారిగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏదో సినిమాలు చేసుకుంటున్నారు కానీ ఒక సందర్భంలో బండ్ల గణేష్ కొంచెం అంటే గట్టిగా మాట్లాడాడు. గట్టిగా మాట్లాడాడు. ఇది వార్త గుప్పు మందమాట. అసలు నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎవరింట్లో ఉంటున్నావు, నీకు ఎంత వస్తుంది, భార్య బిడ్డకి ఎంత కేటాయించావు, నువ్వు ఊరందరినీ స్టాల్ చేస్తావు, నీ కొడుకుని స్టార్ట్ చేయలేవా, ఒకసారి మాట్లాడావు, ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. అయితే ఆయన మాటల్లో నిజం ఉన్నప్పుడు కూడా అది సందర్భం కాదు. ఈ మాటలన్నీ పూరి జగన్నాథ్ ముందే మాట్లాడచ్చు కదా. సభే నీకు దొరికిందా, వేదికే నీకు దొరికిందా, డయాస్, దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. మరి ఆయన ఆవేశపరుడు ఆలోచనాపరుడు నాకు అర్థం కాలేదు కానీ అది సరైన పద్ధతి కాదు జనరల్గా. తర్వాత ఇక్కడ చార్మి ఆల్మోస్ట్ తను కూడా కుటుంబాన్ని త్యాగం చేసి ఇంతో ఉంటుంది కదా. మనం అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ కూడా ఆలోచించాలి కదా. ఉంది. ఈ లైగరు సినిమాతోనే ఆవిడ కొంచెం భయపడింది. ఏమో నా పెట్టుబడి వస్తుందో రాదో, వడ్డీ రాకపోతే పోయింది, నా జీవితాంతం కష్టపడినటువంటి డబ్బుతో పెట్టుబడి పెట్టేశానే అని మొత్తానికి తన డబ్బు తనకి వచ్చేలా చూసుకుంది. అయితే లైగరు పెద్ద ఫ్లాప్ కాదు. లైగర్ ఒక అంటే 100 కోట్ల 10 లక్షలు ఎంతో వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ అయినట్టయితే 1,35,00,000 రూపాయలు వసూలు చేసిందని ఆ సినిమాతో సంబంధం ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి నాకు చెప్పాడు. అందువల్ల వాళ్ళకి అంటే రావడం డబ్బు కొంచెం లేట్ అయింది, వాళ్ళు పుంజుకున్నారన్నమాట. అక్కడ ఏమైందంటే తన కోసం ఆలోచించుకుంది. తన కోసమే ఆలోచించే పూరి జగన్నాథ్ కొంచెం అది మానసికంగా గాయం అవుతుందన్నమాట. తాత్కాలికంగా సినిమా చేద్దాం అనుకున్నారు, నువ్వు చేస్తావా అని ఆహ్వానించాడు. ఆల్రెడీ నేను డబుల్ శంకర్ చేస్తాను, డబుల్ స్మార్ట్ శంకర్ చేస్తాను అని చెప్పి అనుకున్నారు. కలిసి చేశారు. ఇప్పుడు సినిమా బాగా వచ్చింది అనుకుంటున్నారు. కలిసి ఉంటున్నారు అన్నమాట. కలిసి ఉంటే వాళ్ళది ఒక నిర్ణయం, కలిసి ఉంటే ఫ్యామిలీతోనే ఉంటాడు. ఆవిడ చార్మి మట్టి చార్మి ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఒకసారి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య గొడవలు ఉండవు అమ్మా. తర్వాత పూరి జగన్నాథ్ లాంటి మనస్కుడికి, పూరి చాలా సున్నితమైన మనసు, తొందరగా నమ్మేస్తాడు దేనైనా. ఏదో ఆడపిల్ల కన్నీరు కాచిందంటే చూడలేడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే రమాప్రభ గారు అనే ఒక సీనియర్ నటీమణికి ఆయన దగ్గర డబ్బున్నా లేకపోయినా, సినిమాలు హిట్లైనా ఫ్లాపులైనా నెలకి 20,000 రూపాయలు పంపిస్తున్నారంటే ఆయన ఎంత సున్నితమైన మనస్కుడో ఆలోచించవచ్చు. గనక అదే ఆ సున్నితత్వం, ఆ ధర్మం, దానగుణమే ఆయన కాపాడుతున్నాయి అన్నమాట. అయితే ఎన్ని అబండాలు వేసినప్పుడు కూడా ఫ్యామిలీ కాకుండా పోదు కదా. లావణ్య కానీ కొడుకు ఆకాష్ కానీ వాడు కాకుండా పోరు. ఇదంతా కేవలం కొంతమంది ఉన్నారు బాగా తెల్లటి బట్టలు వేసుకునే వాళ్ళ మీద బుర్ర తల్లి ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. వాళ్ళు మనం ఏం చేయలేము. అలాగా పూరి ఆయన తెలుసుకోలేడా
10 మందికి తప్పులు తెలుసుకునేలాగా కనువిప్పు కలిగేలాగా సినిమాలు తీయగల డైలాగులు రాయగల పూరి జగన్నాథ్ తన తప్పుని తను తెలుసుకోవడం. కానీ ఇస్మార్ట్ శంకర్తోనే మంచి హిట్లు రావాలి. అయితే ఏంటంటే ఓవర్ జాయ్ అయింది. ఎంత కష్టపడతాడో అంత రిలాక్స్ అయిపోతారు అన్నమాట. రిలాక్సింగ్ సినిమా ఫీల్డ్లో ఉండదమ్మా. మీరు 100 సినిమాలకి డైరెక్షన్ చేసినా సరే, ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు పూరి నా వారసుడని చెప్పారు. ఆ మాట కోసమైనా దాసరి గారు 150 సినిమాలు తీసినప్పుడు కూడా పరిగెత్తేవాడు. ఆ సినిమా గురించి ఆలోచించమనేవాడు. అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఆలోచించమనేవాడు. ఎవరే మంచి పాయింట్ చెప్పినా పెట్టుకునేవాడు. అంటే యవ్వనుడిలా పనిచేశారు కాబట్టి 150 దాటాయి సినిమాలు అయ్యి. అది పూరి జగన్నాథ్ గారికి కూడా ఆయనకు కూడా మంచి ఆత్మీయుని నా నుంచి. ఆయన జీవితం మొదటి నుంచి నాకు తెలుసు గనక, పరిశీలనగా చూశాను గనక నేను కోరుకుంటున్నాను అన్నమాట. డెఫినెట్గా పూరి రిలాక్స్ అవ్వకుండా ఈరోజు ఎవరైనా ఈవెన్ రాజమౌళి కూడా పూరినే ముందుంచుతాడు. వినాయక్ కూడా పూరినే ముందుంచుతాడు అన్నమాట. ఆయన స్థానం అది. ఆయన స్థానం ఆయన మర్చిపోకుండా ఉండాలని ఈ వీడియో సందర్భంగా కోరుకుందాం. తర్వాత ఇక్కడ చార్మి ఆల్మోస్ట్ తను కూడా కుటుంబాన్ని త్యాగం చేసి ఇంతో ఉంటుంది కదా. మనం అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ కూడా ఆలోచించాలి కదా. ఉంది. ఈ లైగర్ సినిమాతోనే ఆవిడ కొంచెం భయపడింది. ఏమో నా పెట్టుబడి వస్తుందో రాదో, వడ్డీ రాకపోతే పోయింది, నా జీవితాంతం కష్టపడినటువంటి డబ్బుతో పెట్టుబడి పెట్టేశానే అని మొత్తానికి తన డబ్బు తనకి వచ్చేలా చూసుకుంది. అంటే ఇప్పుడు మీరు చార్మి పూరి జగన్నాథ్ ఒకటే అంటే కలిసే ఉంటారు అని చెప్పేసి అంటున్నారా ఒక ఇంట్లో? ఇప్పుడు కలిసే సినిమా తీశారు కదమ్మా. సినిమా తీస్తే కలిసి ఉన్నట్ట సార్? అంటే ప్రొడ్యూసర్ అంటే ఏంటనుకున్నామ్మా, కోట్లతో పని. ఇప్పుడు డబ్బులు కావాలంటే ఇప్పుడు నా మీద నీకు మంచి అభిప్రాయం ఉంటే డబ్బులు ఇస్తావు. అమ్మో ముండగొడుకు ఇచ్చినట్టయితే మొత్తం డబ్బంతా తీసుకుంటాడు, ముంచేస్తాడు, నన్ను ఎక్కడో పారేస్తారంటే ఎందుకు ఇస్తుంది ఆవిడ? అది కలిసే ఉంటున్నారు. చూనయ్యారంటే అదే కదా, ఒకే మాట ఒకే బాట. చూనయ్యారు కాబట్టి వాళ్ళిద్దరూ విడివిడిగా ఉండలేకపోతున్నారు. దాని కోడిగుడ్డు మీద వెంట్రుకలు తీయవలసిన అవసరం లేదంటాను నేను. అంటే ఇప్పుడు లావణ్య పరిస్థితి ఏంటి అంటారు? లావణ్యం చూడకపోతే పూరి తప్పు. ఒక కొడుకు కూతురు లావణ్య అంతా మళ్ళీ ఎప్పటిలాగే ఉన్నారు కదా వీళ్ళు. అది కాదంటే అప్పుడు ఆ సినిమాల నెపంతో బ్యాంకాక్లో ఉండేవారు, అదే బొంబాయిలో ఉండేవారు, పెద్ద ఫ్లాట్స్ తీసుకొని. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు అన్నమాట. అదే తేడా. సార్ ఇప్పుడు ఎలాగో డబల్ ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అవుతుంది కాబట్టి పూరికి కంబ్యాక్ వచ్చే అవకాశం ఉందంటారా మరి ఇప్పుడు దీంతో? ఈ సినిమా తప్పకుండా హిట్ అయ్యే సూచనలు ఉన్నాయమ్మా. అంటే ఎన్ని పుకార్లు వస్తున్నాయి కదా. పుకారు గాలి పుకార్లు అమ్మ, గాలికి ఎగిరిపోతాయి, ఏమి నిలబడవు. ఆయన అక్కడ ఎంతైతే ఆ సినిమాలో స్టఫ్, ఆయన తాలూకు పొటెన్షియాలిటీ ఎంతైతే ప్రదర్శించాడో అవి మాట్లాడితే ఈ పుకార్లు ఎగిరిపోతాయి కదా. ఈరోజు పుకారు వస్తుంది, రేపటికి ఎగిరిపోతుంది, ఇంకో పుకారు వస్తుంది. నువ్వే అంటున్నావు కదా పుకార్లని. ఈ గాసిప్స్ నిలబడవమ్మా.